మహా హోరు మళ్లీ అదే జోరు. ఏడాది క్రితం జరిగిన చరిత్ర మళ్లీ పునరావృతమైంది. నేషనల్ న్యూస్ అండ్ టెలివిజన్ పురస్కారాల్లో మహా న్యూస్ సెన్సేషన్ సృష్టించింది. ఏకంగా 7 అవార్డులు కొలగొట్టి తెలుగు న్యూస్ ఛానల్స్ లో నెంబర్ 1 గా నిలిచింది. తెలుగునాట వెలుగుబాట అనే శీర్షికను నిజం చేస్తూ మహా న్యూస్ మళ్లీ సంచలనం సృష్టించింది. వీక్షకుల మదిని దోచడమే కాదు, జాతీయ స్థాయి పురస్కారాల్లోనూ సత్తా చాటింది. నేషనల్ న్యూస్ అండ్ టెలివిజన్ ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 7 అవార్డులను కైవసం చేసుకుని తెలుగు న్యూస్ ఛానళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రోగ్రామింగ్ లో మహా న్యూస్ అత్యధికంగా 4 అవార్డులతో జయకేతనం ఎగురవేసింది. కల్కి భాగోతాలను లోకానికి చాటిన కల్కి పురాణం కథనానికి బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ రిపోర్టర్ గా అవార్డు దక్కింది. బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ రిపోర్ట్ తెలుగు గోస్ టు కల్కి పురాణం మహా టీవీ. Next is the award for the best in భక్తి పేరుతో కల్కి ఆశ్రమంలో జరుగుతున్న తంతును వివరిస్తూ మహా న్యూస్ ప్రసారం చేసిన విశ్లేషణాత్మక కథనానికి ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ గా అవార్డు దక్కింది. బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ తెలుగు గోస్ టు కే కంపెనీ మహా టీవీ. సినీ వినీలాకాశంలో పున్నమి చంద్రుల్లా వెలిగిపోయిన అతిరథ మహారథులు సృష్టించిన వెండితెర దృశ్యకావ్యాలను అంతే అద్భుతంగా విశ్లేషిస్తూ పగలే వెన్నెల కురిపిస్తోంది మహా న్యూస్. సినీ జగత్తులో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందిస్తోంది. అందుకే పగలే వెన్నెల బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ అవార్డు సొంతం చేసుకుంది. best entertainment feature Telugu and the winner is Pagale Venela Maha TV. బిజినెస్ న్యూస్ ప్రోగ్రాం కూడా మహా న్యూస్ కి దక్కింది. ఆంధ్ర బ్యాంక్ లో ఇంటి దొంగల వ్యవహారంపై మహా న్యూస్ ప్రసారం చేసిన ఆంధ్ర బ్యాంక్ భస్మాసురుడు కథనానికి ఎన్టీ అవార్డు దక్కింది. The winner for the best business news program Telugu goes to Andhra Bank Basmasurudu Maha TV. చెడుపై ప్రతి ఒక్కరూ గలమెత్తాలంటూ కూచిపూడి నృత్య రూపం ద్వారా మహా టీవీ చేసిన అద్భుతమైన ప్రోమో ఆబాల గోపాలాన్ని అలరించడమే కాదు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు పొంది బెస్ట్ ప్రోమోగా పురస్కారాన్ని కైవసం చేసుకుంది. The best promo for a channel Telugu goes to Promo Dance Maha TV. వ్యక్తిగత అవార్డుల్లోనూ మహా న్యూస్ 2 అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ న్యూస్ యాంకర్ గా సౌజన్యకు అవార్డు వరించింది. కథనాలకు తగ్గ హావభావాలు, ప్రతిభతో యాంకరింగ్ లో మంచి ప్రావీణ్యం సంపాదించిన సౌజన్యకు ఈ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. The TV news anchor of the year Telugu goes to Saujanya Maha TV. Thank you very much, Mr. Anil, because I want to add a few lines earlier to my earlier speech. Maha TV did it again. Last year, a couple of days before our first anniversary, we received 7 awards on this dais. And again, just before a week before the second anniversary, we are receiving 7 awards. We received 7 awards. Again, we did it. Thank you, NT Awards jury, and thank you, IndianTelevision.com. Thank you, Anil. ఇక మహా న్యూస్ వైజాగ్ ప్రతినిధి ఎల్లంకి రమేష్ బెస్ట్ రిపోర్టర్ కేటగిరీలో అవార్డు పొందారు. అభివృద్ధి పేరుతో పచ్చని కొండలను కరిగిస్తున్న వైనాన్ని, వేగంగా ఎదుగుతున్న వైజాగ్ నగరంలోని భూ ఆక్రమణలతో పాటు అనేక చీకటి కోణాల గుట్టును కెమెరా కంటితో బట్టబయలు చేసిన రమేష్ కు ఈ పురస్కారం లభించింది. The best TV news reporter of the year Telugu goes to Ramesh Yellanki Maha TV. Actually, I am taking on behalf of Ramesh. He is working for Maha TV, Visakhapatnam Center. Maha TV is run by the senior journalist I. Venkatrao garu, eminent journalist in Telugu media. He just believes in values and quality.
The quality is here. మహా టీవీ జాతీయ టెలివిజన్ అవార్డులు సాధించడం పట్ల ఛానల్ ఎడిటర్ ఐ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. మహా టీవీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం స్ఫూర్తి చైతన్యం కలిగించే కథనాలు నిరంతరం అందిస్తూ ఉంటామని, ఫస్ట్ ఇన్ న్యూస్ బెస్ట్ ఇన్ న్యూస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎడిటర్ వెంకట్రావు అన్నారు. మొదటగా ఈ మహా టీవీ టీం అందరికి కూడా ఇటు ఎడిటోరియల్, టెక్నికల్, ప్రొడక్షన్, ఎవ్రీబడి, ఈవెన్ యాంకర్స్ అందరికి కూడా, కెమెరామెన్లు కానీ అందరూ ఎవరు ఇందులో భాగస్వామ్యం ఉన్నటువంటి టీం అందరికి కూడా, మొత్తం సిబ్బందికి కూడా ఈ విజయం దక్కుతుంది. వారందరినీ మనసారా అభినందిస్తున్నాను. నిఖార్సైనటువంటి జర్నలిజానికి, లేకపోతే నిర్భీతితో కూడినటువంటి జర్నలిజానికి, నిజాయితీతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా మహా టీవీ ఉండాలని మొదటి నుంచి మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగానే కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నాము. ఆ ప్రమాణాల కారణంగానే మహా టీవీకి ఇన్ని అవార్డులు రావడం జరిగింది. రాష్ట్రమంతటా కూడా ఎంత చర్చ జరిగినటువంటి కార్యక్రమాలకు, ముఖ్యంగా కల్కి యొక్క కార్యక్రమాలు, కల్కి భగవాన్, అమ్మ భగవానికి సంబంధించిన కార్యక్రమాలు, వాటి రెంటికి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లకు అవార్డులు రావడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం, ఆసక్తి కలిగించే విషయం. బెస్ట్ యాంకర్ సౌజన్య రావడం అనేది ఎంతైనా సముచితమైన విషయం. షీ డిజర్వ్స్ ఇట్. యాక్చువల్లీ రిపోర్టింగ్లో అవార్డులు సంపాదించడం అంత తేలిక కాదు. అందులోని విశాఖపట్నం లాంటి మహానగరంలో ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమాలు కానీ ఇతరత్ర కానీ చేయడం అనేది గొప్ప విషయం. పగలే వెన్నెల కార్యక్రమం ఆది నుంచి మహా టీవీ మన ప్రారంభమైన దగ్గర నుంచి నాగా లేకుండా కార్యక్రమం సాగుతూ వచ్చింది. ఆదిలో ఆ ప్రోగ్రామ్ని ఆటే ప్రజలు గమనించటం లేదని బాధపడిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా పోను 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 అది ప్రజాదరణ పొందుతూ వచ్చింది. వ్యక్తిగతంగా కూడా ఆ ప్రోగ్రాం చేస్తున్నటువంటి బాబురావు కానీ, లేకపోతే ఈ శ్రీరమణ, ఇతర టీములందరితో పాటు నాకు కూడా ఎంతో సంతోషం కలిగించే విషయంగా నేను భావిస్తున్నాను. తెలుగు న్యూస్ ఛానళ్లలో మహా న్యూస్ తో పాటు టీవీ9 కూడా 7 అవార్డులను సాధించింది. చైతన్య యంగ్ జర్నలిస్ట్ గా అవార్డు పొందారు. హెచ్ఎంటీవీ సాహసోపేతంగా చేసిన కార్యక్రమం మండుతున్న మంచు కాశ్మీరం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాం విభాగంలో ఈ ప్రోగ్రాం విజేతగా నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ ప్రెజెంటర్ గా ఆ ఛానల్ కు చెందిన కిరణ్ కు అవార్డు వరించింది. హెచ్ఎంటీవీ మొత్తం 5 ఎన్టీ అవార్డులను కైవసం చేసుకోగా సాక్షి టీవీ 4, వనితా టీవీ 3, టీవీ5 1 అవార్డును సాధించాయి. ఆవిర్భవించిన తొలి ఏడాదిలోనే జాతీయ టెలివిజన్ అవార్డులు సాధించిన మహా న్యూస్ అదే జోష్తో దూసుకుపోతోంది. వరుసగా రెండో ఏడాది 7 అవార్డులు పొంది రికార్డు సృష్టించింది.